గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంపెనీలు కావాలంటే రేవంత్ సొంతూరులో పెట్టుకోమనండి, తాము మాత్రం భూమి ఇవ్వబోమంటున్న లగచర్ల రైతులు. ఆసిఫాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్ద పులి, బంధించేందుకు అటవీ సిబ్బంది ఆపరేషన్. రాష్ట్రంపై ఫెంగల్ తుపాను ప్రభావం, 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన. ఈ నెల 6న ఢిల్లీకి రైతు సంఘాల పాదయాత్ర, కనీస మద్దతు ధర చట్టం సహా పలు డిమాండ్ల సాధనకు పోరుబాట. కొడుకి క్షమాభిక్ష ప్రసాదించిన అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, అక్రమ కేసులు పెట్టి విచారణ జరిపారని కామెంట్. వారం రోజులుగా దడ పుట్టిస్తున్న ఫెంగల్ తుపాను ఎట్టకేలకు శాంతించింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కిలోమీటర్లు, చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రాత్రికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనున్నట్లు తెలిపింది ఐఎండీ. ఆ తర్వాత అల్పపీడనంగా మారి నిర్వీర్యమవుతుందని పేర్కొంది. అయితే ఫెంగల్ తుఫాను ప్రభావం మరో 3 రోజుల పాటు ఉంటుందని వివరించింది. తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరి, కేరళను అలర్ట్ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి ఆయా రాష్ట్రాలు. పలు ప్రాంతాల్లో ప్రజాసేవలను నిలిపివేశాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని స్పష్టం చేశాయి. పుదుచ్చేరి, తమిళనాడుపై ఫెంగల్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి పలు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుండపోత వానలతో అనేక పల్లెలు, పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. తుపాను తీవ్రత దృష్ట్యా చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, చిరువారూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇటు ఫెంగల్ తుపాన్ ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు జిల్లాలో జనజీవనం స్తంభించింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితుల నుంచి సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. ఇటు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఇవాళ కూడా వేటకు వెళ్లరాదని సూచించింది వాతావరణ శాఖ. ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ సహా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఫెంగల్ తుపాను నేపథ్యంలో తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర నూతన సీఎం ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. మరాఠా నాట పాలన పగ్గాలు ఎవరి చేతికి అందుతాయన్నది ఇవాళ తేలిపోనుంది. మధ్యాహ్నం జరగనున్న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించనుంది అధిష్టానం. ఇక ఈ నెల 5న సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. మహాయుతి కూటమిలోనూ 3 పార్టీలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాయన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తితోనే స్వగ్రామానికి వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు షిండే. సుదీర్ఘ ఎన్నికల ప్రచారంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. విశ్రాంతి కోసమే స్వగ్రామానికి వచ్చినట్లు వివరించారు. ఎన్నికలో మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి ఘన విజయం అందించారని, ఇప్పుడు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు షిండే. మాకు ఏం దక్కిందనుకుంటే మేము ప్రజలకు ఏం ఇవ్వగలం, మహారాష్ట్రకు ఏం చేయగలమన్నదే ముఖ్యమన్నారు. లగచర్ల తండాలలో మళ్లీ అలజడి రేగింది. ఫార్మా క్లస్టర్ భూసేకరణను ఉపసంహరించుకున్న 48 గంటల్లోనే ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ లగచర్ల తండాలో గుబులు రేపింది. మమ్మల్ని చంపినా సరే జాగను ఇడిసిపెట్టేది లేదని లగచర్ల గిరిజన కుటుంబాలు తెగేసి చెబుతున్నాయి. తమ పచ్చని పంట పొలాల జోలికి రావద్దని హెచ్చరిస్తున్నాయి. లగచర్ల తండాల్లో మళ్లీ అలజడి రేగింది. కొడంగల్ నియోజకవర్గంలో 3 లక్షల ఎకరాల భూమి ఉన్నది. అందులో 1300 ఎకరాలు సేకరిస్తే తప్పేంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మళ్లీ ఆ తండాల్లో వణుకు పుట్టిస్తున్నది. మాతానే భూములు ఉన్నాయా? నీ కొండారెడ్డిపల్లిలో లేవా? కోస్గిలో లేవా? ఇక్కన్నే ఎందుకు? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా అంటూ అమాయక గిరిజనం నిలదీస్తున్నది. నీ 20 లక్షలు ఎవనికి కావాలే? మమ్మల్ని చంపినా సరే సూది మొనంత జాగ కూడా ఇయ్యమంటూ తెగేసి చెప్తున్నది. ఫార్మా క్లస్టర్లు సేకరించాల్సిన భూసేకరణను ఉపసంహరించుకున్న 48 గంటల్లోనే మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ కు భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ లగచర్ల తండాల్లో గుబులు రేపింది. ఇప్పటికే భయంతో చాలా మంది పారిపోగా లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్ల తండాలో కేవలం మహిళలు, ముసలోళ్లు, చిన్నపిల్లలే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. లగచర్ల ఘటన జరిగి 22 రోజులు గడుస్తున్నా తమ వాళ్ల ఆచూకీ తెలియక విలవిలలాడుతున్నారు. మరికొంతమంది జైళ్లలో మగ్గుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లలేక తమ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కనీసం జైల్లో ఉన్న వారిని విడిపిస్తారని ఆశించినా తన మీదే కేసులు ఉన్నాయని రేవంత్ చెప్పకనే చెప్పి సహాయ నిరాకరణ చేయడంపై మండిపడుతున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తండాల్లో ఆగిపోయిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా విచారించి అమాయకులపై చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించినా పోలీసులు మాత్రం మళ్లీ తండాల్లో తిష్టవేశారు. ఏకంగా మహిళల దగ్గరకు వెళ్లి మీ వాళ్ళు ఎక్కడికెళ్లారో చెప్పండి, లేకపోతే మీకే నష్టమంటూ బెదిరిస్తున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులైన వారిపై పోలీసులు నిఘా పెంచారు. తండాల్లో ఉన్న గిరిజనుల ఫోన్ నంబర్లు తీసుకుని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అనుమానితుల ఫోన్లపై నిఘా ఉంచారు. మళ్లీ పోలీసుల రాకతో లగచర్ల తండాలు భయంతో వణికిపోతున్నాయి. పోలీసులకు భయపడి గిరిజనులు పొలాలు పొదల్లో దాక్కుంటున్నారు. చాలా మంది ఇండ్లకు తాళాలు వేసుకుంటున్నారు. చీకటి పడ్డాక వచ్చి ఇంత కలో గంజో తాగి రాత్రైతే మహిళలంతా ఒక్కచోట చేరి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ రాత్రి గడిస్తే చాలు దేవుడా అంటూ మొక్కుకుంటున్నారు. 22 రోజుల్లో 24 గంటలు మాత్రమే ప్రశాంతంగా ఉన్న లగచర్ల తండాలో మళ్లీ భయం పెరిగింది. పోలీసు వాహనాలను చూస్తేనే స్థానికులు భయపడిపోతున్నారు. 22 రోజులుగా తమ గ్రామాలకు రావాలంటే చుట్టాలు కూడా భయపడిపోతున్నారని, తామేం పాపం చేశామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా క్లస్టర్ కు భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ గిరిజన తండాల్లో పరిస్థితి ఘోరంగా మారింది. అదే రోజు అర్ధరాత్రి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఘటనతో సంబంధం ఉన్న వాళ్లను, లేని వాళ్లను కూడా తీసుకెళ్లి జైళ్లలో వేయగా చాలా మంది అప్పటికే భయంతో పారిపోయారు. దీంతో గ్రామాల్లో మగవాళ్లు లేక వ్యవసాయ పనులన్నీ ఆగిపోయాయి. కోతకు వచ్చిన దశలో వరి పంటలు ఎండిపోతున్నాయి. పల్లి పంటకు నీళ్లు మళ్లించేవారే లేక మహిళలే పంటలు కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోసిన పంటను అమ్ముకొచ్చే మొగదిక్కు లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ జరుగుతుందని సాక్షాత్తు సీఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేదికపై చేసిన ప్రకటనపై దుద్యాల మండలంలోని గ్రామాల వారు మండిపడుతున్నారు. జైళ్లలో ఉన్న తమ వారిని విడిపిస్తారనుకుంటే సీఎం అలాంటి ప్రకటన ఏదీ చేయక పైగా తప్పించుకునేలా మాట్లాడడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోసానికి ప్రతీకగా నిలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి తాజాగా నయా మోసానికి పాల్పడుతున్నారు. విజయోత్సవాల పేరుతో నిన్న పేపర్లు, టీవీల్లో తప్పుడు ప్రకటనలు వేయించారు. రైతు భరోసాపై ప్రకటన చేస్తారంటూ కథనాలు రాపించుకున్నారు. పుట్టెడు ఆశలతో మహబూబ్ నగర్ సభకు వచ్చిన రైతులను మరోసారి దగా చేశారు. ఒక్క ప్రకటన చేయకుండానే ప్రసంగాన్ని మమ అనిపించారు సీఎం రేవంత్. రైతు బంధుపై సీఎం రేవంత్ మోసకారి ప్రకటనలపై రైతులు, ప్రజలు తిట్టిపోవడంతో కొత్త రాగం ఎత్తుకున్నారు. ప్రెస్ మీట్ పేరుతో గతంలో చెప్పిన అబద్దాలని మళ్లీ వల్లెవేశారు. గత సర్కారు ఆపిన రైతు బంధు ఇచ్చామని రేవంత్ మరో అబద్దాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఎన్నికలకు ముందే కేసీఆర్ సర్కార్ రైతు బంధు కోసం ఖజానాలో 7500 కోట్ల రూపాయలు పెట్టింది. రైతుల ఖాతాల్లో పడే రైతు బంధును ఆపి రేవంత్ అండ్ గ్యాంగ్ నాటకాలాడారు. రైతుల పైసలను కాంట్రాక్టర్లకిచ్చారు. దీనిపై అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఎండగట్టారు. రైతు బంధు నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసన బాట పట్టినా కాంగ్రెస్ స్పందించలేదు. ఇప్పుడు కూడా రైతు భరోసా అసెంబ్లీలో చర్చించాకే అంటూ కొర్రీలు పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రైతు భరోసా డబ్బులు వేయడానికి అసెంబ్లీలో ఎందుకు చర్చించాలని రైతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులో డబ్బులు వేస్తే రైతుల ఖాతాల్లో జమ కావా అంటూ మండిపడుతున్నారు. ఎందుకీ కాంగ్రెస్ మార్కు నాటకాలని నిప్పులు చెరుగుతున్నారు. రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలు బయటపడడంతో కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం 11 విడతల్లో 72,815 కోట్ల రైతు బంధు ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. 6 అయినా రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా, ఏడాదిలోనే చేతులెత్తేసిన నువ్వెక్కడా అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు 7200 కోట్ల రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమైతే ఓట్లు పడవన్న భయంతో కాంగ్రెస్ దుర్మార్గంగా ఈసీకి ఫిర్యాదు చేసి ఆపించేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 4,20,499 కోట్ల రూపాయలు మాత్రమే అని కాంగ్రెస్ చెప్తున్నట్టు 7 లక్షల కోట్లు కాదని అసెంబ్లీ వేదికగా లెక్కలతో నిరూపించామని, ఇప్పటికీ అదే మాట మీదున్నామని సవాల్ చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉత్త బేకారున్నదని ప్రజలే అనుకుంటున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎవరో మెచ్చుకునే పరిస్థితి లేకనే ముఖ్యమంత్రి తన భుజంతానే తట్టుకుంటున్నారని, తమది సుపరిపాలన అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత, అసమర్థత, ప్రతికూల వైఖరి వల్ల రాష్ట్రంలో నేడు అన్ని వర్గాల్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నదని దుయ్యబట్టారు. వృద్ధి రేటు పెంచే సత్తా నీకు లేదు. సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదికి నెడుతున్నావు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నీ పరిస్థితి ఉందంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావు. రాష్ట్రంలో రుణమాఫీ కథ ముగిసింది. 31,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ సర్కారు చివరకు 20,000 కోట్లతో సరిపెట్టింది. చివరి వరకు ఇస్తామని ఊరించి మభ్యపెట్టిన ప్రభుత్వం 2 లక్షలకు పైన రుణాలున్న రైతులను చివరకు ముంచింది. చివరి విడత పూర్తయినట్లు రేవంత్ ప్రకటనతో వారికి మొండి చేయి చూపినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీ కథ ముగిసింది. అంచనాలు తగ్గించి బ్యాంకులపై నెపం కట్టిన ప్రభుత్వం లక్షలాది రైతుల బాకీని అలాగే ఉంచింది. తొలుత 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చివరికి 20,000 కోట్ల రూపాయలతోనే సరిపెట్టింది. చివరి విడత రుణమాఫీ పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో 2 లక్షలకు పైగా రుణం కలిగిన రైతుల పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతున్నది. వారికి మొండి చేయి చూపినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 4 విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసింది. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు 10,384 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉన్నది. లక్షల మంది రైతులకు 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండగా రుణమాఫీ పూర్తయినట్టు ఎలా అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ చేయాల్సింది 31,000 కోట్లు కాగా 20,000 కోట్లు మాఫీ చేసి మొత్తం పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని సీఎంతో పాటు మంత్రులు అనేకసార్లు చెప్పారు. కానీ సీఎం ఇప్పుడు మాట మార్చేశారు.
రుణమాఫీకి తొలుత 31,000 కోట్లు అవసరమని చెప్పిన సర్కారు ఇప్పుడేమో 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి పూర్తయిందని అంటున్నారు. ఇందుకు పొంతనలేని సమాధానాలిస్తున్నారు. బ్యాంకర్లు 2014 నుంచి రైతులకు ఉన్న మొత్తం రుణాల వివరాల్ని కలిపేశారని, రైతులు తీసుకునే లాంగ్ టర్మ్ రుణాల్ని కలపడంతోనే నిర్దిష్ట ఫార్మాట్ ఇచ్చాక ఈ లెక్క 20,000 కోట్లకు తగ్గిందని సీఎం చెప్పడం విశేషం. ఆగస్టు 15 నాటికి 3 విడతల్లో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు రైతులందరికీ రుణమాఫీ పూర్తయినట్టు సీఎం మంత్రులు చెప్తూ వచ్చారు. తాము మాట నిలుపుకున్నాం కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆగస్టు 15 నాటికే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ పూర్తయితే ఈ నెల 30న మహబూబ్ నగర్ లో 4వ విడత రుణమాఫీ ఎందుకు చేసినట్టు? 3.13 లక్షల మంది రైతులకు 2,747 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు? ఈ లెక్కన కాంగ్రెస్ మాట తప్పినట్టే కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు గురుకులాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం, వంటశాల పరిశుభ్రతను పరిశీలించి భోజనంలో పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యతపైన విద్యార్థులను ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 7వ తేదీ వరకు గురుకుల బాట కార్యక్రమం కొనసాగనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. అక్కడ విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తే ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఛాంపియన్లను తయారు చేయాల్సిన సంక్షేమ హాస్టళ్లు శవాలను తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ఒక తరం నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పై మెరుగులే దిద్దుతా ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతా ఉన్నా, పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా కూడా, లేకపోతే వాళ్ళకు రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నింటినీ కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు, మతిస్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతా ఉన్నాడు. మేము పొద్దున చూసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా ఎంత చెప్పినా కూడా తీరదా బాధ. కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాల పరిసరాలతో పాటు భోజనం మెను పరిశీలించారు. గత 10 ఏళ్లలో ఎక్కడా కూడా చిన్న సంఘటన జరగలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. విద్యార్థుల సమస్యలతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య తలెత్తినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్ నేతలు భరత్, బాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా పలు గురుకుల పాఠశాలల్ని బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మేమున్నామంటూ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో మోడుచింతలపల్లి మండలం మైనారిటీ గురుకుల పాఠశాలను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి తదితరులు సందర్శించారు. విద్యార్థులకు పెట్టే భోజనం, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు హాస్టళ్లను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు యాదాద్రి జిల్లా భువనగిరి గురుకుల పాఠశాలను సందర్శించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ నాయకులు తుంగబాలు విద్యార్థులతో ముచ్చటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యల్ని విద్యార్థులు వివరించారు. ములుగు జిల్లాలోని పలు గురుకులాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, మాజీ ములుగు జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి సందర్శించారు. జాకారం, బండారుపల్లి, చల్వాయి గురుకుల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మురుగునీరు పేరుకుపోయి దుర్వాసన వస్తుందని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు స్వయంగా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు.